బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసినా తప్పు లేదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న 2 సభలు జరిగినాయి తెలంగాణలో. జగిత్యాల్లో కేసీఆర్ గారిది, తర్వాత రేవంత్ రెడ్డి గారిది. 2 సభల్లోనూ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పొలిటీషియన్స్గా మాట్లాడలేదు. ఇద్దరికిద్దరు ఏదో ఫ్యాక్షన్ లీడర్స్, పాత కక్షలు కార్పణ్యాలు ఉన్నట్టు చావుల దాకా వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. నిజంగా చూసే ఆన్లుకర్కి పాలిటిక్స్ ఎందుకు క్లీన్గా ఉండదు? పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళపైన ఉందా? రెచ్చిపోయి మాట్లాడడం తప్ప ఇంకేమీ రాదా అనిపించింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను, నిన్న సభ చూసిన తర్వాత మాత్రం నాకు అదే అనిపించింది. కేసీఆర్ నిన్న సభలో ఆయన క్లియర్గా నేను చావన్నా కొడక అని చెప్పి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అంటారు. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారేమో ఇంతకంటే మించి క్లియర్గా ఆయన అన్న మాట ఏంటంటే కేసీఆర్ని ఉరిదీయాలన్నారు. ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసినా తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తువి, ఊరు మారుస్తువి, అంచనాలు మారుస్తువి, 1,00,000 కోట్లు దిగమింగుతువి. సరే, ఏంటి మాటలు ఇద్దరికిద్దరు? రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక సభ్య సమాజంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు కేసీఆర్ని ఉరిదీయాలి అన్న మాట అంటాం అవసరం అండి? నో, మీ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేద్దాం అనుకుంటున్నారు. యు ఆర్ ద సీఎం క్యాండిడేట్. రాష్ట్రం మీ పరిపాలనలో చాలా బాగుంది, ఫెంటాస్టిక్ ఉంది. గడిచిన 10 ఏళ్ల కంటే ఈ ప్రభుత్వం చాలా నచ్చింది జనాలకి. కానీ సార్, వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్వేజ్, ఎందుకు ఇలా మీరు ఊరికే మాటలు డొలిపోతూ ఉంటాయి? చావుల దాకా వెళ్తారేంటి? ప్రతి ఒక్కళ్ళు ఉరిదీయాలంటారేంటి? ఇది మొదటిసారి కాదు కదా. పొద్దున్న లేస్తే నా చావును కోరుకుంటారు అని చెప్పి కేసీఆర్ దాని గురించి ప్రస్తావించాడు. దానికి నేను చావుని నా కొడక అన్నాడు. ఈయన కూడా కొడక ఏంటండి? ఎవరి బర్త్ని డిఫేమ్ చేస్తున్నారు? హైడ్రా వల్ల డెఫినెట్గా తెలంగాణకు మేలు జరుగుతుంది. ఆక్యుపైడ్ ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కింద వచ్చి అండ్ క్లీన్ సిటీ హైడ్రా ఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. దాన్ని ఎవరూ కాదనరు. అండ్ మీరు రైతుల మద్దతుగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి గారు. దీంట్లో కూడా దెర్ ఇస్ నో డిస్ప్యూట్. పెట్టుబడులకి ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ట్రిలియన్ మార్కెట్ తీసుకురావాలంటున్నారు. దట్ ఈస్ ఆల్సో అప్రిషియబుల్, నో డౌట్. నో వన్ ఈస్ క్వశ్చనింగ్ యూ ఆన్ దట్. మీరు ఖచ్చితంగా రాహుల్ గాంధీని పిఎం చేయాలనుకుంటున్నారు. యూ షుడ్ బీ ఆన్ దట్. ఎక్కడ లేని క్రేజ్ మీకు వచ్చింది ఈరోజు. 1 సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి హవా చూస్తే గనక హీఈస్ ద మ్యాన్ అన్నట్టు లీడింగ్లో ఉంటారు. యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. దీంట్లో ఎక్కడా నేను డిస్ప్యూట్ అవ్వట్లేదు. కానీ ఈ భాష చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈ భాషని తప్పించి ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇంకొక ముందుకు అడిగెళ్ళి రిఫైన్డ్ పాలిటిక్స్లో వీళ్ళ ద్వారా వీళ్ళు ఎంతన్నా కొట్టుకోనండి ఎల్లుంటే కనుక యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సీఎం ఇన్ ఇండియా. ఇట్స్ జస్ట్ అన్ అడ్వైస్ సార్, జస్ట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫాల్ డౌన్. ఇది ఒక పాజిటివ్ క్రిటిసిజంగా మీరు తీసుకుంటారని ఆశిస్తున్నా నేను త్రూ మై షో. రెండోది, మేము పదవిలోకి రాగానే హైడ్రాని ఎత్తేస్తా అంటున్నారు. ఏం నచ్చలేదా కేసీఆర్ గారు? మీకు నచ్చలేదా? హైడ్రా ఎత్తేస్తా అంటే మళ్ళీ ఆక్రమణలా? ప్రభుత్వ భూముల గురించి మీకు బాధ్యత లేదా? ఇస్తాన్బుల్ చేస్తా, దుబాయ్ని చేస్తా, టర్కీని చేస్తా అన్న కబుర్లన్నీ ఊసిపోని కబుర్లు. అది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలిసింది. ఐ వాంట్ టు ఆస్క్ కేసీఆర్ గారు, మీరు జాతి పిత, తెలంగాణ రాష్ట్ర సమితికి మీరు హెడ్. ఇదంతా కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీటింగ్కి వెళ్ళారు. అండ్ హరీష్ రావు అయితే ఢిల్లీలో ఉన్నారు. అండ్ హరీష్ రావు కట్అవుట్ ఒక్కటి కూడా లేదు నిన్న సభలో. జగిత్యాల సభలో ఎత్తుక్కోండి, హరీష్ రావుది పెద్ద కట్అవుట్ లేదు, ఓన్లీ కేటీఆర్ కట్అవుట్ ఉంది. అఫ్కోర్స్ కేసీఆర్. అండ్ వినికిడి వార్తల ప్రకారం హరీష్ రావు బీజేపీలో జాయిన్ అవటానికి ఢిల్లీకి వెళ్ళి మంతనాలు జరుపుకుంటున్నారని న్యూస్ బహిరంగంగా వినిపిస్తుంది. హరీష్ రావు లాంటి మేజర్ లీడర్ మీ పార్టీ నుంచి వెళ్తే ఈరోజు జీవన్ రెడ్డి వచ్చినా లేకపోతే ఇంకే పెద్ద రెడ్డి గారు వచ్చినా ఈ పార్టీ గెలవగలుగుతుందా? పార్టీలో నెంబర్ 1 మీరే ఉండొచ్చు, కానీ డిఫాక్టో నెంబర్ 1 ఇస్ హరీష్ రావు. డిఫాక్టో నెంబర్ 1 నిన్న జగిత్యాల సభకు రాలేదు. అఫ్కోర్స్ ఆయన జీవన్ రెడ్డి గారు ఎంట్రీ ఇంటూ బీఆర్ఎస్ ఆయన ఖండించారు. ఆయనకు ఇష్టపడలేదు ఆ విషయం. ఆ విషయాన్ని పక్కన పెడితే, బట్ ఇంత సభ కేసీఆర్ చాలా నెలల తర్వాత పబ్లిక్లోకి వచ్చి పెట్టిన బహిరంగ సభ అని చెప్పుకుంటున్న ఒక చిన్న సభకి నిన్న హరీష్ రావు రాకపోవడం మాత్రం ఖచ్చితంగా కలకలమే.
ఒకవేళ హరీష్ రావు గనక బీజేపీలోకి వెళ్తే అప్పుడు ఖచ్చితంగా వార్ విల్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ వెనకంజలో ఉంటుంది. మీ పొజిషన్ని క్యాప్చర్ చేస్తూ మీ ఓట్లు చీల్చుతూ కల్వకుంట్ల కవిత వస్తుంది. మీరు కవిత గురించి ఎక్కడ ఒక స్టేట్మెంట్ చేయలేదు నిన్న, అది చాలా విచిత్రం. ఈ వెధవలు పదే పదే చావాలంటే కేసీఆర్ చస్తాడా అని చెప్పి కేసీఆర్ నిన్న అన్నారు. ఇది కాకుండా ఇక్కడ దరిద్రం పోయేదాకా నేను కష్టపడతా అంటున్నారు. కేసీఆర్ గారు లాస్ట్ 10 ఏళ్లలోనూ దరిద్రం పట్టింది రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని తీసి పక్కన పడేశారు. డోంట్ యూజ్ దిస్ పర్సనల్ లాంగ్వేజ్ అగైన్. ఈ దరిద్రం పోయేదాకా ఏంటి? ప్రజలు ఇచ్చిన తీర్పు దరిద్రమా? ప్రజలు వేసిన ఓట్లు దరిద్రమా? మీరు అంటున్నారు ఇక్కడ కేవలం 1.7% డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి మీకు మాకని. ఆ డిఫరెన్స్ తీసుకొచ్చింది జనాలు. బై ఎలక్షన్స్లో జనాలు మీరు మాకు వద్దని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కి ఓటేశారు. అది దరిద్రం అనకండి, అది ప్రజా తీర్పు. తీర్పుకి తల ఉంచి ముందుకెళ్ళండి, మేబీ విజయం సాధించవచ్చు. మూసీ వెంట గరీబోళ్ళు ఏడుస్తున్నారు, ఇది కూడా అన్నారు కేసీఆర్ గారు నిన్న. సార్, మూసీ డెవలప్మెంట్ ప్లాన్ గురించి మొదలు మాట్లాడింది ఎవరు సార్? మీరా రేవంతా? 10 ఏళ్ల పాటు మీరే ఉన్నారు. మీరు మాట్లాడారా? రేవంత్ రెడ్డి మాట్లాడాడా? గరీబోళ్ళు అప్పుడు మీ ప్రభుత్వంలో మీరు మూసీ డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుంటే అప్పుడు ఏడ్చేటోళ్ళు కాదా? మీరు ఆలోచించండి. అక్రమ కన్స్ట్రక్షన్ల గురించే ఇక్కడ జరుగుతుంది. హైడ్రా దాని గురించి ఈరోజు మూసీ పక్కన గరీబోళ్ళని సింపతి ఎలిమెంట్ ట్రిగ్గర్ చేస్తే ఎలాగండి? ఓటేసే ముందే ఆలోచించండి అని అప్పుడే చెప్పాను నేను, కానీ ఇప్పుడు బాధపడితే ఏంటని చెప్పని అంటున్నారు ఈయన. ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది మీకు ఎన్నికలకి. ఈసారి గట్టిగా ఆలోచించమని చెప్పండి. ప్రజలు ఎవరు కోటేస్తారో మీరు పదే పదే తెలంగాణ జాతికి పిత బాపు అని పిలిపించుకోవడం ఆపండి. జస్ట్ బీ అన్ ఎక్స్-సీఎంగా ఉండి మాట్లాడండి. ముందు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని నాగరికమైన భాష మాట్లాడమనండి. యాజ్ అన్ ఆన్లుకర్ వెన్ ఐ లిజన్ టు దర్ స్పీచెస్ ఎలా ఉంటుందంటే, గట్టు పంచాయతీలు ఉన్న వాళ్ళందరూ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చుని అధికార పక్షం వాళ్ళని తిడతారు. అధికార పక్షం వాళ్ళు రోజు వీళ్ళు తిట్లు ఇంకా పెద్ద చేసి 4 ఎక్కువ వేసి తిడతారు. ఎవరికవరు ఆఖరికి చీఫ్ మినిస్టర్ అవ్వనండి, ఆపోజిషన్ లీడర్ అవ్వనండి, గట్టు పంచాయతీలు ఉన్నలాగా బిహేవ్ చేస్తున్నారు తప్ప సీజనల్ పొలిటీషియన్స్గా బిహేవ్ చేయడం మానేశారు. ఓకే, ఐ వాంట్ టు గివ్ అన్ ఫైన్ అడ్వైస్. అందరూ శిష్యరికం చేసింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరే. ఒక్కసారి నేర్చుకోండి స్లాంగ్ అనేది ఎలా ఉంటుందో. తప్పేం లేదు, మంచి నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఓడిపోయిన తర్వాత మంచిగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఫెయిల్ అయిన పిల్లాడు తన సబ్జెక్ట్ కోసం సప్లిమెంటరీ రాసినప్పుడు నేర్చుకోడా? ఇంత గట్టిగా ఓటమి వచ్చినప్పుడు నేర్చుకోవడంలో తప్పులేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా రిఫైన్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ రావాలి సార్. సో నాకు చూసిన సభల్లో ఇంతకంటే ఏం లేదండి. అక్కడ రైతు బంధు గురించి మాట్లాడారు, దాని తర్వాత మూసీ పక్కన గరీబ్ ఇష్యూస్ గురించి మాట్లాడారు, జీవన్ రెడ్డి జాయిన్ అవటం గురించి మాట్లాడారు. కానీ మొత్తం సభలో నాకు అర్థమైంది ఏంటంటే, హరీష్ రావు మాత్రం బీఆర్ఎస్కి రామ్ చెప్పి బీజేపీకి అడుగులేస్తున్నారా అన్న ఒక స్పెక్యులేషన్ చాలా గట్టిగా అనిపించింది నాకు. అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీరు కూడా అగేన్స్టేనా జీవన్ రెడ్డి జాయిన్ అవటం గురించి? సభలో ఎక్కడ కనపడకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. నెంబర్ 1గా డిఫాక్ట్ ఉన్న హరీష్ రావు వెళ్ళిపోతే ఈ పార్టీ వచ్చే ఎన్నికలకి గట్టెక్కగలుగుతుందా? రాయండి మీ కమెంట్స్ ఖచ్చితంగా. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.